హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సాయి వరల్డ్. యూకే వచ్చాక పర్ఫెక్ట్గా నేర్చుకున్న థింగ్ ఏదైనా ఉందంటే అది కుకింగ్ మాత్రమే. అందులో ఇంకా చికెన్ బిర్యానీ అయితే ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకొని ఎలా అంటే ఒక మాస్టర్ షెఫ్ ఫీలింగ్లో ఉంటుంది నేను ఎప్పుడు. సో అలా నేను సింపుల్గా చేసుకునే చికెన్ బిర్యానీ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో షూట్ చేసిన. ఎప్పుడో షూట్ చేసిన వీడియో యాక్చువల్గా, బట్ ఎడిట్ చేయడానికి ఇంత టైం పట్టింది. దీనికోసం మనం ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ని ఫ్రెష్గా కడుక్కొని అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడరు, ఇంకా బిర్యానీ మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అండ్ ఇవన్నీ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. అండ్ ఇందులో బిర్యానీ మసాలా మెయిన్, అంటే ఫ్రెష్గా కూడా వేసుకోవచ్చు మనము. బగారాకు, ఇంకా కొన్ని లవంగాలు, ఇలాచి, ఇంకా కొన్ని పువ్వు, మొత్తం బగారా సామాన్ ఉంటుంది కదా, సో అదంతా కూడా వేసి మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇది ఒకవేళ ఇట్లా మ్యారినేట్ చేసుకొని మనం ఇంకా ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. బట్ టైం లేనప్పుడు కూడా మనము మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని మిగతా థింగ్స్ అన్నీ లైక్ ఆనియన్స్, చిల్లీస్ అవన్నీ కట్ చేసుకోవడంలో సో అది కాసేపు అట్లా మ్యారినేట్ అవుతుంది. చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక్కడ బిర్యానీ మసాలా మనం రెడీ చేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ చేసింది ఉంది, అది నేను వేసిన. ఇంకా మనం ఫ్రెష్గా రెడీ చేసుకోవాలంటే ఏవైతే మనం బిర్యానీ మొత్తం బగారా సామాను ఈ మ్యారినేషన్లో వేసినామో అవి ప్లస్ ధనియాలు, ఇంకా మిరియాలు ఇవన్నీ కలిపి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ పట్టుకోవాలి. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు, అండ్ స్టోర్ చేసుకొని మళ్ళీ కావాల్సినప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చికెన్ మ్యారినేట్ అవుతుంది కదా, ఈ లోపు ఆనియన్స్, చిల్లీస్ కూడా కట్ చేసి పెట్టుకున్నా. నేనేంటంటే అన్ని స్టవ్ దగ్గర నిలబడి ఒకటి వెనకాల ఒకటి వేయడం అదంతా టైం టేకింగ్, అంటే అక్కడే నిలబడి చూసుకోవాలి కదా ఇంకేం వర్క్ చేసుకోకుండా. సో నేనేం చేస్తాను అంటే ఈ చికెన్ మ్యారినేషన్ ఏదైతే ఉందో అందులోనే కట్ చేసిన ఆనియన్స్, చిల్లీస్ అవన్నీ కూడా వేసేసి అది పక్కన పెట్టేస్తాను. డైరెక్ట్ మనం గిన్నెలో ఆయిల్ వేసుకొని వేసుకోవడమే. అండ్ తర్వాత రైస్ ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నా. అందులో ఏవైతే మనం బిర్యానీ అంటే బగారా సామాను ఫ్రెష్గా వేసినామో అది మొత్తం ఇందులో వేసి కొంచెం బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేసి అందులో కొంచెం కసూరి మేతి, కొంచెం ఆయిల్ వేసేసి మనము కొంచెం రైస్ ఒక 5 to 10 minutes నానబెట్టుకోవాలి. ఎందుకంటే బిర్యానీ రైస్ తొందరగా విరిగిపోతుంది. సో విరిగిపోతే మనకు బిర్యానీ రైస్ అన్న ఫీలింగ్ రాదు. సో రైస్ కొంచెం పొడుగ్గా ఉంటుంది కదా, సో దాన్ని అట్లాగే ఉండనియాలి. ఈలోపు బిర్యానీ చేద్దాం అనుకున్న గిన్నెలో ఆయిల్ వేసేసి ఈ చికెన్ ఏదైతే మనం మ్యారినేషన్ చేసి పెట్టినామో మొత్తం అందులో వేసేసి అంటే స్టవ్ మీద పెట్టాలి. సో దాన్ని ఇంకా మనం 50% చికెన్ కుక్ అయ్యే వరకు దాన్ని అట్లా వదిలేయాలి. 50% కుక్ అయిన తర్వాత మనం ఇంకేమైనా ఉప్పు, కారం అట్లాంటివి ఏమైనా టేస్ట్ చూసి అవి సర్వ్ చేసుకోవచ్చు అక్కడ. ఇంకా బిర్యానీ మసాలా మనం ఏదైతే గ్రైండ్ చేసుకొని ఉన్నామో అది మళ్ళీ కర్రీలో కూడా కొంచెం వేయాలి. అండ్ ఈ కర్రీ చేసేటప్పుడు మనము మ్యారినేషన్ చేసేటప్పుడు కానీ కర్రీ వండేటప్పుడు కానీ పుదీనా ఇంకా కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ వస్తుంది. అండ్ ఇందులో వన్ మోర్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రైడ్ ఆనియన్స్. ఇది మనం ఫ్రెష్గా ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, బట్ నేను ఎప్పుడు చేసినా మాడిపోతూనే ఉంటుంది. ఇక్కడ మనకి రెడీమేడ్గా కూడా ఫ్రైడ్ ఆనియన్స్ దొరుకుతాయి, సో నేను ఎప్పుడు అదే యూజ్ చేస్తాను. సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ స్పేర్గా ఉన్నాయి కాబట్టి నేను అవి వేసిన. అండ్ ఇంకా చికెన్ ఒక 50% కుక్ అయినాక అప్పుడు రైస్ స్టవ్ ఆన్ చేసిన. సో ఎందుకంటే రైస్ మెత్తగా అవ్వద్దు కదా. అండ్ మనం జాగ్రత్తగా ఉండాల్సిందే ఇక్కడ రైస్ ఇంకా చికెన్ కుక్ చేసే దగ్గర. మెయిన్గా రైస్ అయితే మనం ఎక్కువ మెత్తగా కావద్దు, ఎక్కువ ఓవర్ కుక్ అవ్వద్దు, అక్కడే మన బిర్యానీ అంతా చెడిపోతుంది. సో జాగ్రత్తగా ఉండాలి. ఇది రెండు ఈక్వల్గా 80% కుక్ అవ్వాలి. సో అప్పుడు మనం దమ్ పెట్టినప్పుడు మిగతా 20% కుక్ అవుతుంది. ఈ రైస్లో మనము నిమ్మకాయ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు, కొంచెం పొడి పొడిగా ఉండడానికి, మెత్తగా కాకుండా. బాస్మతి రైస్ కాకుండా మనం రెగ్యులర్గా సోనా మసూర్ రైస్ యూజ్ చేసినా కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో కావాలి. కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి రైస్ని, ఎందుకంటే ఆ రైస్ అన్నీ విరిగిపోతే జస్ట్ మన సోనా మసూర్ రైస్ టైప్ అయిపోతుంది. సో అట్లా పొడుగ్గా ఉండేవి. ఇప్పుడు మొత్తం వాటర్ అంతా తీసేసి రైస్లో నుండి లేయర్స్ లాగా మనము చికెన్లో వేసుకోవాలి. ఇందులో నెయ్యి మనం మిడిల్లో కూడా వేసుకోవచ్చు, బట్ నేనేంటంటే రైస్ మొత్తం వేసినాక పైన నెయ్యి వేస్తా. సో రైస్ మొత్తం ఇట్లా లేయర్ లాగా వేసుకున్న తర్వాత మనం చికెన్ని కూడా అప్పుడప్పుడు ఈ లేయర్స్ మధ్యలో కొంచెం కర్రీ తీసేసి లేయర్స్ మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇష్టం నాకు ఇట్లా కుక్ అవుతుంది బాగానే అని అనిపించింది, సో ఇట్లా చేసిన. దాని తర్వాత ఆప్షనల్గా మీరు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు. దాని తర్వాత నెయ్యి, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ పైన వేసేసి ఇప్పుడు మనం దమ్ పెట్టాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి దమ్, ఎందుకంటే దమ్ పెట్టినప్పుడు రైస్ ఓవర్ కుక్ అవ్వద్దు అండ్ మళ్ళీ అట్లాని మాడిపోవద్దు కూడా. అండ్ అట్లనే మొత్తం పలుకు కూడా ఉండొద్దు, ప్రాపర్గా కుక్ అవ్వాలి.
సో మనం ఈ సిల్వర్ ఫాయిల్తో మొత్తం కవర్ చేసేసి దీనిపైన బరువు పెట్టాలి. ఇక్కడ నాకు బరువు అంటే ఎక్కువ ఏం లేదు కాబట్టి ఒక గిన్నెలో ఫుల్గా వాటర్ వేసేసి నేను అదే గిన్నె పెట్టిన. సో ఇట్లా 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మనము దీన్ని దమ్ అవ్వనివ్వాలి. అండ్ 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక 15 మినిట్స్ స్టవ్ మీద అట్లనే పెట్టి దమ్ అవ్వనివ్వాలి. అంతే, అది అయిపోయాక ప్రాపర్గా కుక్ అవుతుంది. ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం అంటే నాకు వర్కౌట్ అయింది నేను చెప్తున్నా. అండ్ మొత్తం కుక్ చేసి మనం స్టవ్ ఆఫ్ చేసినాక వేడిగా ఉన్నప్పుడే దీన్ని వేరే గిన్నెలకి పొడిగా ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదంటే గడ్డ గట్టిపోతుంది, అప్పుడు టేస్ట్ అంత బాగుండదు. సో పొడిగా ఉన్నప్పుడే అంటే వేడిగా ఉన్నప్పుడే అట్లా తీసేసుకుంటే మంచిగా టేస్ట్గా వస్తుంది. సో దీనిలో ఇంకా లెమన్ ఇంకా ఆనియన్ బెస్ట్ కాంబినేషన్, ఇంకా పెరుగుతో కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.